గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ప్రేక్షకుల్లో చాలామంది రుణాలు ఏ సమయంలో తీసుకోవాలండి? మేము రుణాలతో చాలా ఇబ్బంది పడుతున్నాము. చాలా అప్పులైపోయాయి. అవి తీరాలంటే ఏం చేయాలి అని చాలామంది అడుగుతున్నారండి. ఒకవేళ ఏ కారణం చేతైనా రుణం తీసుకుని అది తీరిపోవాలి అంటే ఖచ్చితంగా శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది అవసరం అండి. ఆయన అనుగ్రహంతోనే రుణం తీరుతుంది. శని భగవానుడు కనుక మీతో ఉన్నాడు అనుకోండి, మీకు అనుకూలంగా ఉంటే 10 సంవత్సరాల నుండి తీరని అప్పులు కూడా ఒకే వారంలో కానీ లేదా ఒకే నెలలో కానీ తీరిపోతాయి. అదే శని భగవానుడు కనుక ప్రతికూలంగా ఉన్నాడు అనుకోండి, అప్పటికప్పుడు మీతో అప్పులు చేయించగలడు. నవగ్రహాలలో 9 గ్రహాలలో కూడా శని భగవానుడి యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి మనిషి పైన. ఒకవేళ పాజిటివ్గా ఉన్నట్లయితే మనిషి ఒక్క రోజులోనే కోటీశ్వరుడు కాగలడు. అదే ప్రతికూలంగా ఉందనుకోండి, ఆ కోటీశ్వరుడే ఒక్క రోజులోనే బిచ్చగాడు అవ్వగలడు. అయితే జ్యోతిషం తెలిసిన చాలామంది సజెస్ట్ చేసేది ఏంటంటేనండి, మీరు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే తొందరపడి అధిక వడ్డీలకు ఏలినాటి శని జరుగుతున్న సమయంలో కానీ, అష్టమ శని జరుగుతున్న సమయంలో కానీ, అర్ధాష్టమ శని జరుగుతున్న సమయంలో కానీ రుణం అనేది సాధ్యమైనంత వరకు తీసుకోకపోవటమే మంచిదండి. అంటే ఏ సమయాల్లో అయితే శని భగవానుడి యొక్క ప్రతికూల దృష్టి అనేది మనుషుల పైన ఉంటుందో, ఎప్పుడు ఉంటుంది? ఏలినాటి శని జరుగుతున్నప్పుడు కానీ, అష్టమ శని జరుగుతున్నప్పుడు కానీ, అర్ధాష్టమ శని జరుగుతున్నప్పుడు కానీ ఉంటుందండి. అంటే శని భగవానుడు మీ 4వ ఇంట్లో ఉన్నప్పుడు కానీ, 8వ ఇంట్లో ఉన్నప్పుడు కానీ, లేదా మీ 1వ ఇంట్లో ఉన్నప్పుడు కానీ శని భగవానుడి యొక్క ప్రతికూల ప్రభావం అనేది మనుషులపైన ఎక్కువగా పడుతుంది. ఆ సమయంలో కనుక జల్సాలు చేయటానికో లేదా ఇతర అవసరాల కారణంగానో ఎక్కువ అప్పులు తీసుకున్నా, అంటే ఎక్కువ ఇంట్రెస్ట్కి అయినా సరే తొందరపడి అప్పులు తీసుకున్నట్లయితే అది తిరిగి చెల్లించడానికి చాలా కష్టపడవలసి వస్తుందండి. కానీ చాలామంది అదే సమయంలో, అంటే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని సమయాల్లోనే తప్పక అప్పులు తీసుకోవలసి వస్తుంది. అవి తీరక చాలా అగచాట్లు పడతారండి. అంటే నెల సంపాదన మొత్తం కూడా ఆ వడ్డీకే సరిపోతుంది. తీర్చలేక చాలా ఇబ్బందులు పడతారు. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, శని భగవానుడు అనుకూలంగా లేని సమయంలో కనుక మనిషి అప్పు చేస్తే 100 మందిలో 90% మంది పరిస్థితి ఇలానే ఉంటుందండి. అంటే ఆ సమయంలో తీసుకున్న అప్పు తీర్చలేక చాలా ఇబ్బందులు పడతారు. అలాగే మీ జాతకంలో కనుక గురువు 6వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, గురు భగవానుడు కనుక 6వ ఇంట్లో ఉండి సర్పగ్రహాలతో కనుక కలిసి ఉన్నప్పుడు ఆ సమయంలో కూడా ఎవ్వరూ రుణం తీసుకోకపోవటమే మంచిది. జ్యోతిష శాస్త్రం తెలిసిన ఎవరైనా సరే ఆ సమయంలో రుణం తీసుకోవద్దు అని సజెస్ట్ చేస్తారు. గత 2 సంవత్సరాలుగా మన గురుబ్రహ్మ ఛానల్లో చేస్తున్న ఇయర్లీ ప్రెడిక్షన్ వీడియోస్లో కూడా నేను చాలాసార్లు ప్రస్తావించానండి. ఈ నక్షత్రాల వారు, ఈ రాశి వారు ఈ సమయంలో, ఈ తేదీలలో కానీ, ఈ నెలలో కానీ అప్పులు తీసుకోవద్దండి, అది తిరిగి చెల్లించడానికి చాలా ఇబ్బందులు పడతారు అని చాలా వీడియోస్లో చెప్పాను. దానికి గల కారణం కూడా ఇదేనండి. కానీ నిజానికి రియాలిటీ ఏంటంటేనండి, శని భగవానుడు అనుకూలంగా లేని సమయాల్లోనే అవసరాలు అలా ఉంటాయి. అంటే అప్పులు తీసుకోవాల్సి వస్తుంది చాలామంది. ఒకవేళ తీసుకోవాల్సి వచ్చినా సరే, ఒకవేళ ఉదాహరణకు మీకు ఏలినాటి శని కానీ లేదా శని భగవానుడు ప్రతికూల స్థానంలో ఉన్నాడు అనుకోండి, మీకు అవసరమైంది అనుకోండి, మీ కుటుంబ సభ్యుల్లో, అంటే మీ తల్లిదండ్రుల పేర్ల మీద కానీ, మీ భాగస్వామి పేరు మీద కానీ తప్పని పరిస్థితుల్లో వారి పేరు వాడుకుని అప్పులు తీసుకోండి. కానీ సాధ్యమైనంత వరకు శని అనుకూలంగా లేని సమయంలో, గురువు 6వ ఇంట్లో ఉన్నప్పుడు, అలాగే గురువు సర్పగ్రహాలతో ఉన్నప్పుడు మాత్రం సాధ్యమైనంత వరకు అప్పులు తీసుకోవటాన్ని అవాయిడ్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ అప్పులు తీసుకుని ఆ రుణం చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నట్లయితే ఎటువంటి పరిహారాలను పాటించాలో ఇప్పుడు వివరిస్తానండి. బాగా మీకు ఉపయోగపడేది ఏంటంటే, ఉప్పు దీపాన్ని వెలిగించండి. ఉప్పు దీపాన్ని వెలిగించటం వల్ల మీరు చాలా చోట్ల వినే ఉంటారు, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి అప్పులు తీర్చే శక్తి మీకు వస్తుందండి.
అంటే మీరు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటేనండి, ఉప్పు దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని ఆరాధించగానే కట్టల కట్టల డబ్బులు ఇంట్లో మూలుగుతుందని కాదండి దాని అర్థం. ఆ అప్పుని తీర్చగలే శక్తి అనేది మీలో పెరుగుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఈ మధ్య చాలామంది గుడ్డి నమ్మకాలతో ఉంటున్నారండి. అంటే ఉప్పు దీపాన్ని వెలిగించిన వాళ్ళందరికీ కట్టలు కట్టలు డబ్బులు వచ్చేస్తాయా అండి? దాని ఉద్దేశం అది కాదు. జ్యోతిష శాస్త్రాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. లక్ష్మీ అనుగ్రహం కోసం ఉప్పు దీపాన్ని వెలిగించమని చెప్తారు. మనిషి ఎంత కష్టపడినా సరే దేవుడి యొక్క ఆశీస్సులు తప్పకుండా ఉండాలండి. అప్పుడు మాత్రమే విజయాన్ని సాధించగలడు. అలాగే ఆదివారం నాడు రాహుకాల సమయంలో సుమారు 5 నుండి 6 గంటల మధ్య సమయంలో, సూర్యాస్తమ సమయంలో శివాలయంలో భైరవ సన్నిధికి వెళ్ళి మట్టి కుందుల్లో కొబ్బరి నూనె పోసి దీపాన్ని వెలిగించి పూజ చేయాలండి. అలా కనుక భక్తి శ్రద్ధలతో 3 వారాలు కనుక పూజలు చేసినట్లయితే అప్పుల ఇబ్బందులు అనేవి తగ్గుతాయి. మీలో ధైర్యం పెరుగుతుంది, సంపాదన పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది, దేవుడి యొక్క ఆశీస్సులు పెరుగుతాయండి. ఒకవేళ శని భగవానుడితో పాటు నవగ్రహాలలో ఏ గ్రహం అయినా అననుకూలంగా మీకు ఉన్నట్లయితే జాతకం ప్రకారం వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నా లేదా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే కాలభైరవుణ్ణి పూజించండి. కాలభైరవుణ్ణి కనుక మీరు భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే, ఆరాధించినట్లయితే కష్టాల నుండి, అప్పుల నుండి బయటపడగలుగుతారు. జ్యోతిష శాస్త్ర గ్రంథాల ప్రకారం భైరవుడు కాలపురుషుడని నమ్ముతారండి. అంటే మన జ్యోతిష శాస్త్రంలో మొత్తం 12 రాశులు ఉన్నాయి కదా, మేషరాశి నుండి మీనరాశి వరకు. ఒక్కొక్క రాశి భైరవుడి యొక్క చిత్రంలో భాగాలుగా నమ్ముతారండి. అంటే మేషరాశి ఏమో భైరవుడి యొక్క శిరస్సుగా, వృషభ రాశి ఏమో నోరుగా, మిథున రాశి ఏమో చేతులుగా, కర్కాటక రాశి ఏమో ఛాతీగా, సింహరాశి ఏమో ఉదరంగా, కన్యా రాశి ఏమో బొడ్డుగా అంటే పొట్ట దగ్గర ఉన్న బొడ్డుగా, వృశ్చిక రాశి ఏమో లింగంగా, ధనస్సు రాశి ఏమో తొడలుగా, మకర రాశి ఏమో మోకాలుగా, కుంభరాశి ఏమో భైరవుడి యొక్క కాళ్ళుగా, మీనరాశి ఏమో అరికాళ్ళుగా భావిస్తారండి. అంటే భైరవుడు రాజు అయితే ఈ గ్రహాలు ఆయన ఆజ్ఞలను అమలు చేసే సేవకులుగా జ్యోతిష శాస్త్రాన్ని నమ్మేవారందరూ కూడా భైరవుణ్ణి కాలపురుషుడుగా నమ్ముతారండి. అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం భైరవుడు రాజు అనుకోండి, మనకి జ్యోతిష శాస్త్రంలో ఉన్న 9 గ్రహాలు కూడా ఆయన ఆజ్ఞలను అమలు చేసే సేవకులుగా నమ్ముతారు. అలా ఒక విశ్వాసం ఉంది. అంటే భైరవుడి యొక్క ఆజ్ఞ మేరకే కాలచక్రం అనేది తిరుగుతుందండి. గ్రహాలు ఆయన ఆజ్ఞ ప్రకారమే పనిచేస్తాయని నమ్ముతారు. అందుకే భైరవుడికి శరణాగతియే అని మనస్ఫూర్తిగా కనుక పూజ చేసినట్లయితే, మనస్ఫూర్తిగా ఆరాధించినట్లయితే చాలా వరకు గ్రహ దోషాలు అనేవి తొలగిపోతాయి. నవగ్రహాలలో ఎటువంటి గ్రహ దోషం ఉన్నా సరే తొలగిపోతుందండి. అలాగే రుణ విముక్తి కోసం శని భగవానుడు వల్ల కనుక మీరు అప్పులు చేసినట్లయితే, శని యొక్క ప్రతికూల ప్రభావాన్ని కనుక మీరు అనుభవిస్తున్నట్లయితే శనీశ్వరుడికి క్రమం తప్పకుండా పూజలు చేయండి. అంటే శనివారం నాడు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి కనుక పూజ చేసినట్లయితే అప్పుల బాధలు తీరతాయి. ఒకవేళ మీకు ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కనుక జరుగుతున్నట్లయితే బీజాక్షరాలతో చెక్కబడిన శని యంత్రాన్ని ఇంట్లో పెట్టి పూజించండి. శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ధనలాభం అనేది కలుగుతుందండి. శని యొక్క ప్రతికూల ప్రభావం అనేది తగ్గుతుంది. శని భగవానుడు అనుకూలంగా ఉంటే చాలండి, చాలా వరకు సమస్యలు అనేవి తగ్గుతాయి. కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలను కనుక మీరు పాటించినట్లయితే అప్పుల బాధల నుండి విముక్తిని పొందుతారండి.